అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీని గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేయకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మండిపడ్డారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో భాగంగా వైసీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ అభివృద్ధిపై కూడా విషం కక్కారని ఆయన విమర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బాలక్ష్మి వ్యతిరేక సంతకం చేశారని, మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ వైసీపీ నాయకులు కుట్రపూరితంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా విజయ్ ఆరోపించారు. ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజానికానికి ఒక నిజం తెలియాలి. ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఎంతో అభివృద్ధి చేయాలనే ఒక భావంతో అయ్యన్న పాత్రుడు గారు 1983లో రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా చూస్తే నిక్కచ్చిగా నిజాయితీగా డిగ్రీ కాలేజ్ తేవాలని ఆరాటపడ్డాడు, పాలిటెక్నిక్ కాలేజ్ తేవాలని ఆరాటపడ్డాడు, ఎన్టీఆర్ స్టేడియం తేవాలని ఆరాటపడ్డాడు, ఎంబీ పట్నం దగ్గర బ్రిడ్జిలు తేవాలని ఆరాటపడ్డాడు, అన్నవరం అంటే కోటవర్కుల దగ్గర ఉన్న అన్నవరం దగ్గర బ్రిడ్జ్ వేయాలని ఆరాటపడ్డాడు, పొందూరు దగ్గర బ్రిడ్జ్ వేయాలని ఆరాటపడ్డాడు. అలా గొలుగొండ మండలం కలిసిన తర్వాత గొలుగొండలో రోడ్డు కూడా వేయాలని ఆరాటపడ్డారు. ఫారెస్ట్ పర్మిషన్ పెట్టి ఆ ఫారెస్ట్ పర్మిషన్ రోడ్డు తీసుకొచ్చారు, తాండవాకు రోడ్డు వేశారు. ఇన్ని అభివృద్ధి పనులు అయ్యన్న పాత్రుడు గారు ఉన్నప్పుడు ఎందుకు జరుగుతున్నాయండి? ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఈ గడ్డ మీద ఉన్న అత్యంత ప్రేమ. దాంతోపాటు ఏంటంటే 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మున్సిపాలిటీ అయినప్పుడు అయ్యన్న పాత్రుడు గారు ఏమన్నారంటే, ఇది ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ అవ్వట్లేదు, థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ